గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. కువైట్ ప్రమాద మృతుల్లో 3 ఆంధ్రులు. మాతృభూమి నుంచే వస్తూనే మృత్యు ఒడిలోకి శ్రీకాకుళం వాసి. 2 తూర్పుగోదావరి జిల్లా వాసుల మృతి. కిందికి దూకిన 3 రాష్ట్రవాసులు క్షేమం. మృతదేహాల తరలింపునకు వాయుసేన విమానం పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి. ఇక్కడ కువైట్ అగ్ని ప్రమాదంలో 3 మన ఏపీకి చెందిన వారి అని ఆంధ్రులని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాతృభూమి నుంచి వస్తూనే మృత్యు ఒడిలోకి శ్రీకాకుళం వాసి. ఇక్కడ ఆ రోజే వచ్చినట్టుండి అక్కడికి కువైట్కి ఆ రోజు చనిపోయింది. 2 తూర్పుగోదావరి జిల్లా వాసుల మృతి. కిందికి దూకిన 3 రాష్ట్రవాసులు క్షేమం అంట. 3 కిందికి దూకిరంట. కిందికి ప్రమాదం జరిగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు తెలుసుకోవచ్చు. ఇక్కడ 5 సంతకాల సంబరం. ఏపీలో తొలి రోజునే 5 కీలక హామీల అమలు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ల్యాండ్ టైటిల్ రద్దుపై 2వ సంతకం. పేదల పింఛను 4,000పై 3వది. 4వ సంతకం. స్కిల్ సెన్సెస్పై, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వది. మెగా డిఎస్సిపై ఫైల్పై తొలి సంతకం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ నిన్న ఏపీలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చిండో దాని మీద 5 హామీలపై మొదట సంతకం చేయడం జరిగింది. మొదటిది డిఎస్సి, 2వది టీచర్ ల్యాండ్ టైటిల్ రద్దుపై 2వ సంతకం. పేదల పింఛను 4వది, 4,003వది పింఛన్పై. 4వది స్కిల్ సెన్సెస్పై, అన్నా క్యాంటీన్లపై పునరుద్ధరణపై కూడా ఇక్కడ ఇవన్నీ 5 సంతకాలు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం ఈ 5 రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు. బుధవారం ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి తన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఆ ఫైల్పైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. కాగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావడిగా 6,100 పోస్టులతో ఇచ్చిన మెగా డిఎస్సి నిర్వహించలేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మొదటగా ఇక్కడ 16,347 భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సిపై సంతకం చేయడం జరిగింది. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తా, ప్రధాని మోడీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతల స్వీకరణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. ఇక్కడ దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం, ఎందుకంటే ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిండు కేంద్రం ఢిల్లీలో. ప్రధాని మోడీ నమ్మకం ఏదైతే పెట్టుకుంటా కిషన్ రెడ్డి మీద అది నిలబెట్టుకుంటా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కూడా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. నిన్న మహిళా శక్తి క్యాంటీన్లు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. కలెక్టరేట్లు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికే సిఎస్ శాంతికుమారి వెల్లడి. ఇక్కడ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మహిళా క్యాంటీన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సిఎస్ శాంతికుమారి పర్యవేక్షణలో నిన్న చర్చ జరిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. బీహార్ వివిధ మన పక్క రాష్ట్రం వేరే రాష్ట్రంలో పర్యవేక్షించి దాని మీద ఇప్పటికే అక్కడ కొనసాగుతున్న క్యాంటీన్లను పరిశీలించి మన రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబోతున్నారు. ఇది మహిళా సంఘాలకు అప్పయ్యబోతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పుస్తకాలు వెనక్కి, ముందు మాటపై వివాదం నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం. ఆ పేజీ మరోవైపున వందే మాతరం జాతీయ గీతం, దాన్ని తొలగిస్తే ఇబ్బందే. ఇక్కడ తెలుగు పుస్తకాల్లో ముందు మాటపై వివాదం. ఇక్కడ దానికి కేసీఆర్కి సంబంధించిన ఒక ఉన్నట్టుంది, దాన్ని తొలగించే దాని మీద చర్చలు జరుగుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రుణమాఫీకి 25,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావలసిన మొత్తం పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. ఇక్కడ పీఎం కిసాన్ మార్గదర్శకాలను పాటిస్తే 25,000 కోట్లు సరిపోతుందని రుణమాఫీకి. లేకపోతే 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు కేటాయించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రుణమాఫీపై ఇక్కడ ఇవ్వడం జరిగింది.
రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారుల అంచనా. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనలతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోడీ సర్కారు 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఇక్కడ పీఎం కిసాన్ నరేంద్ర మోడీ ఇస్తున్న రైతులకు మాత్రమే చేస్తే ఇక్కడ రుణమాఫీ ఇచ్చే మొత్తం తగ్గుతుంది. 25,000 కోట్లే లేదంటే 35,000 కోట్లకు జరుగుతుంది. అయితే ఇక్కడ 5 ఎకరాల పీఎం కిసాన్ నరేంద్ర మోడీ పథకం 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రైతులకు ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఎకరానికి 6,000 అదే పాటిస్తే చాలామందికి ఇక్కడ మరి రుణమాఫీ వర్తించకపోవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. గొర్రెల స్కామ్పై ఈడీ కన్ను. మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధం. నేడు టీజీఎస్జీడీ సిఎఫ్ఎల్కు అధికారులు విచారణ. కీలక సూత్రధారులు లక్ష్మారెడ్డి మొహిద్దోద్దీన్పై ఆరా. మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధం. గొర్రెల స్కామ్పై ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీ విచారణ జరుగుతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులకు నోటీసులు. అఫిడవిట్ల ఆధారంగానే కమిషన్ తదుపరి నిర్ణయాలు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కదా అని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్య. ఇక్కడ నీటిపారుదల శాఖ కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా అని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్య. అయితే ఇక్కడ వాళ్ళ మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ నీటి కాల్వ కారణంగానే బ్యారేజీల వైఫల్యం, నిపుణుల కమిటీ స్పష్టీకరణ. ఇక వీళ్ళందరి మీద ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వీళ్ళందరి మీద విచారణ జరిగే అవకాశం ఉంది వీడి ఎంటర్ అయిన కారణంగా. మెదక్లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్పై ఈడీ కేసు. హరీష్ వెంకటరామిరెడ్డికి ముసళ్ళ పండగ. విజయోత్సవ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు. ఇక్కడ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. ఏదైతే మన ఎంపీలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భం కావచ్చు. ఇక్కడ అయితే ఆ సందర్భంగా కేసీఆర్పై ఈడీ కేసు అని ఇక్కడ హరీష్ రావు వెంకటరామిరెడ్డికి సంబంధించి ముసళ్ళ పండగ అన్నట్టుగా అక్కడ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ వారెంటు. పోక్సో కేసులో జారీ చేసిన బెంగళూరు కోర్టు సిఐడి అరెస్టు చేసే అవకాశం. డిగ్రీలో 40 నుంచి 40% మార్కులున్న ఉపాధ్యాయుల పోస్టులకు అర్హులే ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు. 40 నుంచి 45% మార్కులున్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హులే అంటే ఉత్తర్వులు కొత్తగా జారీ చేసింది. ఇంతకుముందుకు 50% పైన ఉండే అవకాశం ఉండే. కోన్ ఐస్ క్రీంలో చేతివేలి ముక్క తింటుంటే నాలుకకు తగిలిన వైనం. ఓ వైద్యుడికి జుగుప్సాకరమైన అనుభవం. ముంబైలో ఘటన. ఐస్ క్రీమ్ కంపెనీపై కేసు నమోదు. పరీక్షల కోసం ల్యాబ్కు అవశేషం. ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ తింటుంటే అందులో చేతి వేలి ముక్క వచ్చిందంట. ఇక్కడ దాన్ని వెంటనే ముంబైలో ఘటన జరిగింది. ఐస్ క్రీమ్ కంపెనీపై కేసు నమోదు చేసిరంట. పరీక్షల కోసం ల్యాబ్కు ఆ అవశేషాన్ని పంపించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశాం. 1,563 మంది మళ్ళీ పరీక్ష రాయొచ్చు. 23న పరీక్ష, 30న ఫలితాలు. మళ్ళీ పరీక్ష రాయడానికి ఇష్టపడిన వారు అసలు మార్కులతో కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. కౌన్సిలింగ్ నిలిపివేతకు కోర్టు నిరాకరణ. గ్రేస్ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61కి తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య. ఇక్కడ ఏదైతే మార్కులు తక్కువ వచ్చినాయో వాళ్ళు రాసుకుంటారు. ఇక ఒకవేళ పరీక్షకు వెళ్ళని విద్యార్థులు పాత మార్కులతోటే కౌన్సిలింగ్కు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశామని ఇక్కడ ఇవ్వడం. ఇది ప్లాస్టో లేయర్ గార్డెన్ పైపు 3 లేయర్ గార్డెన్ పైప్ అంట. ఇది అడ్వర్టైజ్మెంట్. త్రాగునీటికి సురక్షితం. ఇది ప్లాస్టో సంబంధించిన ఇది అడ్వర్టైజ్మెంట్. ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.